వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ హ్యాపీ ట్రెండ్స్. సో మొత్తానికి బిగ్ బాస్ D1లోనే డబల్ హౌస్ కాన్సెప్ట్ బాగా వర్కౌట్ అయినట్టుంది. అసలు ఈ టెనెన్స్ ఓనర్స్ కాన్సెప్ట్ ఎవరికి వచ్చిందో కానీ హైలైట్. అసలు మొత్తానికి సెలబ్రిటీలని తీసుకెళ్ళి టెనెన్స్గా, కామనర్లని తీసుకెళ్ళి ఓనర్స్గా గేమ్ డైనమిక్సే మారిపోయింది కదా బిగ్ బాస్. ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎందుకంటే సెలబ్రిటీస్కి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చి సెలబ్రిటీలను తీసుకెళ్ళి ఓనర్స్గా పెడతారు అని అనుకుంటారు. బట్ ఆడియన్స్ డైనమిక్స్ స్ట్రాంగ్ అయ్యాయి. సో బాగుంది, ఓపెనింగ్ చాలా బాగుంది. అండ్ సంజన ఎమోషనల్ టచ్ కొంచెం ఎక్కువైంది. సో ఫ్లోరా, సుమన్ శెట్టి వీళ్ళందరి దగ్గర నుంచి నేనైతే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశాను. కానీ భరణి గారు సూపర్, చాలా మెచ్యూర్డ్గా ఆడుతున్నాడు గేమ్ని, చాలా బాగా డీల్ చేస్తున్నాడు. ఉన్న వాళ్ళందరిలో కల్లా నాకు కొంచెం మెచ్యూర్డ్గా అనిపించింది ఆయన మాత్రమే. మిగతా కామనర్స్ కూడా నాకు ఎందుకో కొంచెం ఓవర్గా అని అనిపించింది. ఈ మాస్క్ మ్యాన్ హరీష్ అయితే ఇంకా మాట్లాడితే కొట్టేటట్టే ఉన్నాడు. కానీ ఫస్ట్ రోజే ఇమ్మాన్యువల్తో గొడవ, గుండంకల్ అనే పదం వాడడం వల్ల కొంచెం వాళ్ళిద్దరికి మధ్య కొంచెం హీట్ కన్వర్జేషన్ అయితే జరిగింది. కానీ దాని తర్వాత ఇమాన్యువల్ వెళ్ళి సారీ చెప్పడం, ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం, మళ్ళీ మాస్క్ మ్యాన్ ఓకే అనడం, టైం వచ్చాక చూపిస్తా అనడం, ఇలాంటివన్నీ Day1లోనే చాలా హైలైట్ అయిపోయాయి ఈ మాస్క్ మ్యాన్ది ఇమాన్యువల్ కాంట్రవర్సీ. కానీ ఈ ఆయన యాటిట్యూడ్, ఆయన చెప్పే విధానంగానే ఇంకా కొట్టేటట్టే ఉంటుంది. అలాగే తన మీదకే ఫోకస్ అంతా వెళ్ళిపోతుంది, తన మీదకి అటెన్షన్ అంతా వెళ్ళిపోతుంది. కొంచెం ఈ శ్రీజాది కొంచెం ఓవర్ యాక్షన్. ఓకే, వాళ్ళు వెళ్ళి ఫుడ్ ఇస్తుంది, వాళ్ళు తీసుకున్నప్పుడు వద్దంటది. ఏంటమ్మా ఇది, ఏంటిది? సో మొత్తానికి Day1 అలా సాగిపోయింది. అండ్ వీళ్ళ రెమ్యూనరేషన్స్ అయితే చాలా బాగున్నాయి. అండ్ బర్నీ గారికి చాలా ఎక్కువ రెమ్యూనరేషన్ ఉంది. అండ్ ఆయన సుమన్ శెట్టి గారు కొంచెం మాట్లాడండి సార్, కొంచెం మాట్లాడండి. ఆయన మాట్లాడితే వినాలి అన్న ఆలోచన చాలా మందికి ఉంది. సో అలా Day1 గడిచింది. చూద్దాం, సీజన్ అయితే బాగా హిట్ అయ్యేటట్టే ఉంది. కానీ ఇదే విధంగా సాగుతూ ఉంటే సీజన్ అయితే బాగానే హిట్ అవుతుంది. చూద్దాం ఏం జరుగుతాయో. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. లైక్, షేర్, సబ్స్క్రైబ్.